साबिक़ा वज़ीर व एमएलए वेमुला प्रशांत रेड्डी ने कहा कि तेलंगाना में मकई के किसानों को दरपेश मुश्किलात को हल करने की जिम्मेदारी रेवंत रेड्डी कांग्रेस हुकूमत पर आयद होती है। रियासत भर में और निजामाबाद जिले के बालकुंडा हल्के में मकई की फसल काटी गई है। तकरीबन 60% फसल की कटाई हो चुकी है। उन्होंने कहा कि प्राइवेट ताजिर मकई की इस फसल को नहीं खरीद रहे हैं जिसे किसानों ने मेहनत से काश किया है। यहाँ तक कि 1800 रुपये फी क्विंटल में प्राइवेट ट्रेजर 2000 रुपये है। पहले उन्होंने खरीदा था और फिर उन्होंने इसे कम कर दिया और अब 1800 रुपये में भी नहीं खरीद रहे, जिससे ऐसी सूरत हाल पैदा हो गई कि किसानों को शदीद नुकसान हो रहा। प्राइवेट ताजिर कीमत में मजीद कमी कर रहे हैं और 1600 रुपये में खरीद रहे हैं। एमएलए वेमुला प्रशांत रेड्डी ने कहा कि बारिशों की वजह से काश्तकारी अपनी कटती हुई मकई की फसल को ज़ख़ीरा करने से कासिर है या इनके गीले होने का ख़तरा है, इसलिए वो फसल बेच वालों को बेचने की कोशिश कर रहे हैं। इसका फ़ायदा उठाते हुए प्राइवेट ताजिर किसानों से कम कीमत पर मकई खरीद रहे हैं। उन्होंने हुकूमत से मुतालबा किया कि किसानों को धोखा देने वाले प्राइवेट ताजिरों को रोकने के लिए हुकूमत फौरी तौर पर आगे आए। कांग्रेस पार्टी ఇది వాళ్ళ మేనిఫెస్టో మొన్నటిసారి ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి మేనిఫెస్టో। ఈ మేనిఫెస్టోలో చాప్టర్ 3 వరంగల్ రైతు డిక్లరేషన్, దీంట్లో 3వ పాయింట్ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చాప్టర్ 3 వరంగల్ రైతు డిక్లరేషన్ పేజ్ నెంబర్ 7 దాంట్లో 3వ పాయింట్లో వాళ్ళు ఏమన్నారు, అన్ని పంటలను మెరుగైన మద్దతు ధరతో కాంగ్రెస్ ప్రభుత్వమే కొనుగోలు। అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని పంటలను మద్దతు ధర కాదు, మద్దతు ధర కంటే ఎక్కువ ఇచ్చి మెరుగైన మద్దతు ధరతో మేము అన్ని పంటలను కొనుగోలు చేస్తామన్న మాట మాట్లాడినారు, వాళ్ళు హామీ ఇచ్చినారు వాళ్ళ మేనిఫెస్టో। దానికి తోడు ఆ రోజు వాళ్ళు ఒక పట్టిక విడుదల చేసినారు, ఏ పంటకి ఎంత మద్దతు ధర ఉన్నది, దాని మీద మేము ఎంత మీద ఎక్కువ కొంటామని। ఆ రోజుల్లో వాళ్ళు ఇచ్చినప్పుడు మొక్కజొన్న పంటకు మద్దతు ధర 1870 రూపాయలు ఉంటే 330 రూపాయలు పెంచి మద్దతు ధర కంటే 330 రూపాయలు పెంచి 2200 కొంటామని చెప్పి మాట ఇచ్చినారు। ఇది వాళ్ళ పట్టిక। కాబట్టి నేను డిమాండ్ చేసేది ఏంటంటే, మీరు ఇచ్చిన మాటనే కాబట్టి ఇవాళ రైతు ప్రైవేట్ వ్యాపారుల చేయిలో విపరీతంగా నష్టపోతున్నాడు కాబట్టి మక్క పండించే రైతు ఇవాళ మద్దతు ధర 2400 క్వింటాల్కు ఉన్నది, మొక్కజొన్న మద్దతు ధర 2400 క్వింటాల్కు ఉంది। దాని మీద మీరు ఇచ్చిన మాట ప్రకారం మెరుగైన మద్దతు ధర అన్నారు కాబట్టి దాని మీద 400 రూపాయలు కలిపి 2800 రూపాయలు క్వింటాలకు